నిజంగా మన తెలుగు సాంప్రదాయంలో ఎవరైనా చుట్టాల ఇంటికి మనం పోయినప్పుడు వాళ్ళు మనల్ని ఉత్త చేతులతో పంపించకుండా కూరగాయలు పండ్లు ఇచ్చి పంపించినట్టు పెద్దమ్మ ఎవరో నాకు తెలియదు గానీ నాకైతే షాద్నగర్ నుంచి బురుగుల కిరాయి అయితే మాట్లాడుకొని అయితే తోలుకొని అయితే పోయింది. నేను అడగక ముందుకే నా ఆటోలోకి వెళ్ళి దిగి పోయి సపోటా పండ్లు తెచ్చి నా ఆటోలో అయితే పెడుతుంది. నిజంగా ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పాల్సి వస్తుంది. హై ఫ్రెండ్స్ అయితే మన రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. మనం ఏదైనా ఊరికి కిరాయి పోయినప్పుడు ఇట్లా స్కూల్ పిల్లలు నడుచుకుంటూ పోతుంటే అయితే ఆటో అయితే ఆపుండి వాళ్ళు పైసలు ఇస్తారో ఇయ్యారో తర్వాత విషయం గానీ ఇట్లా మనం అలా ఊరి మీదకెళ్ళి ఖాళీ పోతాం కాబట్టి వాళ్ళని దింపేసి మనకు దేవుడు ఎన్నో ఒక తన కిరాయి ఇస్తాడు. ఇంకొకటి నాకైతే షాద్నగర్ వచ్చినాక ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి డ్రాప్ అయితే పడ్డది. సరే అని చెప్పి వాళ్ళని ఎక్కించుకుని అయితే దింపేసిన. ఈ తమ్ముళ్ళు అయితే మన ఫరూక్ నగర్లోనే ఉంటారంట. నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అంట. సరే అని చెప్పి ఎక్కించుకొని అయితే దింపేసిన. నిజంగా ఈ రోజు అయితే నాకైతే టైం వేస్ట్ అయిందంటే ఇదే కిరాయిలా ఏందంటే నేను గ్యాస్ వేసుకొని గ్యాస్ గోదాం కాడికి అయితే పోయినాక 2 గంటలు వెయిట్ చేసినాక అయితే అన్న అయితే వచ్చిండు. ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి. ఎండకు అయితే యాస్టక్ వస్తుంది. ఇక్కడ తిప్పలవాడ అన్న వాళ్ళ షాప్ దగ్గర అయితే గ్యాస్ అయితే దింపేసిన. దాని తర్వాత